అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు నా స్టైల్లో వెన్పొంగల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ కొలతతో ఒక గ్లాసు బియ్యము, ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక అరగంట బియ్యము నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఏమో కడాయిలో మనము లైట్గా వేయించి పెట్టుకోవాలి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చూడండి, బియ్యం 2 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్ కొలతతో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ కొలతతో వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటాను. ఇప్పుడు పెసరపప్పు కూడా నేను కడిగేసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం కడాయిలో పెట్టి వేయించుకుందాం. సిమ్లో పెట్టి మాడకుండా అటు ఇటు తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆ తడిపోయే వరకు. కడిగినప్పుడు తడి ఉంటుంది కదా, ఎంత తీసేసినా మనము కొంచెం తడి ఉంటుంది కదండి, ఈ తడిపోవాలి. సో సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా వేయించుకోండి. చూస్తున్నారు కదా, పెసరపప్పు వేగిపోయింది. ఎలా చెప్తున్నానంటే చూడండి, ఈ కడాయికి అసలు అంటుకోవట్లేదు. మంచిగా పొడి పొడిగా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనము ఒక 1/2 అవర్ రిలాక్స్ అయిపోదాం. ఎందుకంటే మన బియ్యము ఒక 1/2 అవర్ నానాలి కాబట్టి ఒక 1/2 అవర్ రిలాక్స్ అయిపోయి అప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. 1/2 అవర్ అయిపోయిందండి. బియ్యం కూడా నానిపోయింది కొంచెం. ఇప్పుడు నేను కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసి అప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యము, మనం శుభ్రంగా వేయించుకున్న పెసరపప్పు వేసేసేసి ఒకసారి మంచిగా తిప్పేస్తాను. తగినంత సాల్ట్ కూడా నేను వేసేసుకున్నాను అన్నమాట. అండ్ ఇందాక ఒక గ్లాసు నీళ్లు పోసాము కదా మనము నానబెట్టుకోవటానికి. ఇప్పుడు ఇంకో 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను అదే కొలతతో. 2, 3 గ్లాసెస్ వాటర్ పోసాను. 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాము, తిరగమాత వేసుకుందాము. ఇదే మెయిన్ అన్నమాట ఈ వెన్పొంగల్కి. నెయ్యి తిరగమాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈలోపు నెయ్యి కాగుతూ ఉంటుంది కదా. మన కుక్కర్ కూడా వచ్చేసింది, చూస్తున్నారు కదా. నెయ్యి కాగింది. నెయ్యి కాగాక నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కచ్చా పచ్చాగా చేసుకున్న మిరియాలు, జీడిపప్పు తిరగమాతలోకి ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. పోపుకి ఇవి ఇంపార్టెంట్. ఇవి వేసేసుకుందాం మనం. నూనె కాగిపోయింది. నూనె కాదండి, నెయ్యి కాగిపోయింది. మిరియాలు, జీడిపప్పు కూడా వేసేసుకుందాం. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, కరివేపాకు. ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పు అక్కర్లేదు. ఇంకా వేరే కారం కూడా ఏం అక్కర్లేదు. ఇదేనండి మెయిన్ వెన్పొంగల్కి. ఇది కూడా వేగిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఇది అన్నంలో కలిపేసుకుందాం. తిరగమాత కూడా వేసేసి శుభ్రంగా కలిపేసానండి. చూస్తున్నారు కదా,
అమ్మవారికి ఎంతో ఇష్టమైన వెన్పొంగల్ రెడీ అయిపోయింది. నేను దీన్ని చిన్న కప్పులోకి తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. సో మీరు కూడా ఈ వెన్పొంగల్ని ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.